జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు అనంతపురం జిల్లా పోలీస్ సంఘం నాయకులు. పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజున జేసీ ఐపీఎస్ అధికారిని అవమానించారని ఫైర్ అయ్యారు. జేసీ వ్యాఖ్యలు పోలీసులను కించపరిచేలా భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయని ఆరోపించారు. ఇది తాడిపత్రి ఇవాళ ప్రశాంతంగా ఉందంటే అది రోహిత్ కుమార్ చౌదరి వల్లేనని అన్నారు. ఓవైపు సీఎం చంద్రబాబు పోలీసులను గౌరవిస్తుంటే జేసీ మాత్రం అవమానిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. జేసీ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని పోలీస్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మా ఐపీఎస్ సార్ గురించి మున్సిపల్ చైర్మన్ సార్ గారు మాట్లాడిన మాటలు మీరందరూ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విన్నారు. ఆ వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే పోలీసు వ్యవస్థను భయభ్రాంతులకు గురి చేస్తూ, పోలీస్ వ్యవస్థను డిమోరలైజ్ చేస్తూ, చనిపోయిన కుటుంబాలు మాకు బాసటగా నిలవడానికి, ఈరోజు మా కుటుంబాలకి ధైర్యం నింపడానికి నాయకులు వచ్చి మా గురించి మాట్లాడతారని ఎదురు చూస్తున్న తరుణంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనంతపురం జిల్లాకి యూపీఎస్సీ ద్వారా ఎన్నిక కాబడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డీజీపీ గారి ఆదేశాల మేరకు తాడిపత్రిలో పనిచేసి తాడిపత్రి ప్రజలకు రక్షణ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉంటే అటువంటి ఐపీఎస్ అధికారి గురించి మాట్లాడుతూ ఒక బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ ఉండడం, అది అనంతపురం జిల్లా పోలీస్ అధికార సంఘం అందరూ ముక్తఖండంతో దాన్ని ఖండిస్తున్నాం. అంతకుముందు ఏఎస్పీపై విమర్శలు గుప్పించారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇలాంటి ఏఎస్పీని తాను ఎక్కడా చూడలేదన్నారు. అసలు నీకు ఈ పోస్ట్ ఎలా ఇచ్చారో తెలియదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడు. ఎవరికన్నా ఏదో పెద్ద స్టైల్గా ఐటమ్ వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. నీకు ఎట్లిచ్చారో పోస్ట్ నాకు తెలియదు. నీకంటే అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏఎస్పీ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజులో కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించడం మనుషులకి నా ప్యాంటు మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరం తిరుగుతావా? గలాటా జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయాక ఈ ఏఎస్పీ వస్తాడు. అని స్టైల్గా చెప్తావా ప్రెస్ మీట్లో? నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది, తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ పోతే బయటికి రాలేవు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, మనం చూస్తున్నాం ఇటు పోలీస్ శాఖని కూడా కించపరిచేలా ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? ప్రసన్న, అనంతపురం జిల్లాలో కాకి వర్సెస్ దగ్గరగా పొలిటికల్ రంగు పెరుగుకుంటుంది. ఏదైతే నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక అమరవీరుల దినోత్సవం సందర్భంగా తాడిపత్రి ఏఎస్పీని కించపరిచే విధంగా కొంచెం దుర్భాషలాడు. దీనికి ఇవాళ కౌంటర్ గా పోలీస్ అధికార సంఘం కూడా అంత్యస్థాయిలో కూడా మాట్లాడే చెప్పొచ్చు. ముఖ్యంగా తాడిపత్రిలో ఇవాళ ప్రశాంతంగా ఉందంటే అది కేవలం రోహిత్ కుమార్ చౌదరి వల్లనే. ఇలాంటి వ్యక్తిపై అబాండాలు వేయడం సరికాదు. ఒకవేళ మీకు అధికారంతో ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీరు పై అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు, కానీ ఇలా దుర్భాషడం కరెక్ట్ కాదు. దీనిపై వెంటనే మీరు క్షమాపణ చెప్పాలి అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసు అధికారులు డిమాండ్ చేసింది. ఖచ్చితంగా క్షమాపణ చెప్పకుంటే తదుపరి పరిణామాలు మేము కూడా ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయాల్సి వస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా చూసుకుంటే గతంలో నుంచి కూడా ఏఎస్పీపై జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఆయన అయితే డ్యూటీకి ఎక్కినప్పటి నుంచి అయితే ఆయన చార్జ్ తీసుకుని ఆ రోజు నుంచి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో సాఫ్ట్ అంతా ఉన్నారంటూ కూడా ఆయనపై పరోక్ష విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ అది ప్రత్యక్షంగా మారింది. నిజంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరిపైన విమర్శలు చేశారంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా మేము పెడతానంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తాడిపత్రి ఏఎస్ విషయంలో ఎటువంటి ఎవిడెన్స్ ఇస్తాడు, ఉన్నతాధికారికమైన ఫిర్యాదు చేస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయకముందే ఇలా మీడియాలో మాట్లాడడం, మీడియాలో రావడం కూడా చూసి పోలీస్ అధికారుల సంఘం కూడా అంతే స్థాయిలో ఫైర్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.